హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం బ్రేక్ ఫ్లూయిడ్ ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్రేక్ ఫ్లూయిడ్ కంటైనర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసే ముందైతే క్లీన్ చేసుకోండి. డస్ట్ ఏమైనా ఉంటే మన కంటైనర్‌లో పడుతుంది. సో, ఫస్ట్ మనం ఓల్డ్ ఫ్లూయిడ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇది రెడ్ చూపిస్తుంది. ఇది బ్రేక్ ఫ్లూయిడ్ టెస్టర్ ఇది. సో, నేను అమెజాన్‌లో తీసుకున్న. అరౌండ్ రూ. 400 ఏమో ఉంటది. సో, ఇది మనకి గ్రీన్ చూపించాలి. బట్ ఇది రెడ్ చూపిస్తుంది. అంటే ఫ్లూయిడ్ కంప్లీట్‌గా పాడైపోయింది. ఫస్ట్ అయితే మనం కంటైనర్ నుంచి ఓల్డ్ ఫ్లూయిడ్ అయితే రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసే ముందైతే మన బైక్ పెయింట్ మీద పడితే ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసుకోండది. ఎందుకంటే మనకు పెయింట్ అయితే ఫేడ్ అవుతది ఎక్కువ సేపు ఉంటే మాత్రం. సో, మనకి ఏ ఫ్లూయిడ్ యూజ్ చేయాలనైతే మన కంటైనర్ క్యాప్ మీద అయితే మెన్షన్ చేసుంటది. డాట్ 3 డాట్ 4. సో, రికమెండెడ్ గ్రేడ్ అయితే యూజ్ చేస్తే బెటర్. డాట్ 3కి డాట్ 4కి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. బాయిలింగ్ పాయింట్ అనేది కొంచెం డాట్ 4కి ఎక్కువ ఉంటది. అంటే హై టెంపరేచర్‌లో కూడా మీకు బాగా పనిచేస్తుంది. బట్ కంపేర్డ్ టు డాట్ 3 అయితే డాట్ 4 ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేయాల్సుంటది. ఎందుకంటే డాట్ 4 వాటర్‌ని ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటది. సో, బిఫోర్ మనం ఆయిల్ ఫిల్ చేసే ముందైతే కంటైనర్ అయితే క్లీన్ చేసుకోండి. నేనైతే లిక్విమోల్ యూజ్ చేస్తున్నా. డాట్ 4 ఆయిల్ ఇది. నా బైక్ అయితే రికమెండెడ్ డాట్ 4. సో, ఆయిల్ అయితే ఫిల్ చేసుకోండి కంటైనర్‌లో. బాట్ ఫిల్ చేసుకున్నాకైతే మనం డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సుంటది. సో, ఫస్ట్ అయితే మనం సాకెట్‌తో కొంచెం లూజ్ చేసుకొని తర్వాత రింగ్ స్పానర్‌తో అయితే ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే రింగ్‌తో ఓపెన్ చేస్తే మనకి థ్రెడ్స్ ఈజీగా పోతాయి. చాలా సెన్సిటివ్ ఉంటది డ్రైన్ బోల్ట్ ఇది. సో, నేనైతే ఫస్ట్ కొంచెం లూజ్ చేసిన. ఇప్పుడైతే ఒక ట్రాన్స్‌పరెంట్ పైప్‌నైతే డ్రైన్ బోల్ట్‌కైతే అటాచ్ చేస్తున్నా నేను. అదర్ ఎండ్ అయితే ఒక బాటిల్‌లో అయితే కొంచెం ఫ్లూయిడ్ పోసి అందులో పెట్టుకుంటే మనకి రివర్స్‌లో ఎయిర్ అయితే బేకింగ్ సిస్టమ్‌లోకైతే ఎంటర్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు మనం బ్రేక్‌ని 3 ఆర్ 4 టైమ్స్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మనం డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సుంటది. ఇప్పుడు బ్రేక్ అయితే నేను హోల్డ్ చేసి పట్టుకున్నా. సో, ఇప్పుడు నేను డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసినప్పుడు మనకైతే ఓల్డ్ ఫ్లూయిడ్ అయితే ఆ పైప్ నుంచి బయటకైతే వస్తుంది. సో, ఇదే ప్రాసెస్‌ని మనం రిపీట్ చేయాలి. ఆ డ్రైన్ బోల్ట్ టైట్ చేశాకే బ్రేక్ అయితే రిలీజ్ చేయాలి. సో, ఆ కంటైనర్‌లో ఆయిల్ అయితే ఫిల్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఎంప్టీ అయిందంటే మనకి బ్రేకింగ్ సిస్టమ్‌లోకైతే ఎయిర్ ఎంటర్ అవుతది. సో, కంటైనర్ అయితే ఎంప్టీ అవ్వకుండా చూసుకోవాలి. సో, సేమ్ ప్రాసెస్‌ని మనం ఫ్రంట్ బ్రేక్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈవెన్ కార్ అయినా, బైక్ అయినా, వెహికల్‌కైనా మనం సేమ్ ప్రాసెస్‌ని అయితే ఫాలో అవ్వచ్చు. ఈ బ్రేక్ ఫ్లూయిడ్‌నయితే మనం ఎవ్రీ 2 ఇయర్స్‌కైతే రీప్లేస్ చేసుకుంటే బెటర్. బట్ చాలామంది ఇది ఫాలో అవ్వరు. జస్ట్ టాపప్ చేస్తా ఉంటారు. బట్ ఎవ్రీ 2 ఇయర్స్‌కైతే వీటినైతే రీప్లేస్ చేసుకుంటే మనకి బ్రేకింగ్ సిస్టమ్ అయితే బావుంటది. ఈవెన్ రస్ట్ కూడా ఫార్మ్ అవ్వకుండా ఉంటది. సో, ఆ టెస్టర్‌నయితే పర్చేస్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ అది. ఎందుకంటే ఫ్లూయిడ్‌ని మనం చూస్తే ఫైండ్ ఔట్ చేయలేము. అంటే అది బావుందా? బాలేదా? అనేది మనం ఫైండ్ ఔట్ చేయలేమది. సో, టెస్టర్ ఉంటే మనకి ఈజీగా ఆహ్, ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్లూయిడ్ ఎప్పుడు రీప్లేస్ చేయాలనేది. సో, ఈ ప్రాసెస్‌ని పైప్‌లోకి మనకి న్యూ ఫ్లూయిడ్ వచ్చేంత వరకైతే ఫాలో అవ్వాలి. ఇన్ బిట్వీన్ మనం కంటైనర్‌లో అయితే ఫ్లూయిడ్ అయితే ఫిల్ చేసుకుంటా ఉండాలి. అది ఎంప్టీ అవ్వముందుకే ఫిల్ చేసుకోవాలి. నాకు ఆ ట్రాన్స్‌పరెంట్ పైప్‌లో ఫ్లూయిడ్ ఎందుకు కనిపించట్లేదంటే, నా బ్రేకింగ్ సిస్టమ్‌లో మొత్తం వాటర్ ఎంటర్ అయినాయి. నా కంటైనరు డ్యామేజ్ అయ్యి మొత్తం వాటర్ ఎంటర్ అయిపోయినాయి. అందుకే మీకు అందులో ఫ్లూయిడ్ సరిగ్గా కనిపించట్లేదు. మొత్తం వాటరే వస్తున్నాయి. ఈవెన్ రస్ట్ కూడా ఫార్మ్ అయింది కొంచెం. సో, ఇప్పుడే మనకి న్యూ ఫ్లూయిడ్ అయితే కనిపించింది. సో, ఓల్డ్ ఫ్లూయిడ్ అయితే కంప్లీట్‌గా డ్రైన్ చేశాను నేను. సో, డ్రైన్ ఏరియా మొత్తం అది క్లీన్ చేసుకొని, దీనికి డస్ట్ కవర్ గూడా వస్తది. ఆ డస్ట్ కవర్ అయితే ఖచ్చితంగా ఇన్సర్ట్ చేయండి. అది మనకి డస్ట్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తది.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం టెస్టర్‌తో. ఇప్పుడైతే గ్రీన్ చూపిస్తుంది మనకి. సో, చాలా ఈజీగుంటది. ఎవరైనా జేసుకోవచ్చు. సో, ఎవ్రీ 2 ½ ఇయర్స్‌కైతే బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చేంజ్ జేసుకుంటే మన బ్రేక్స్ అయితే బావుంటాయి. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్.